దర్శి మండలంలోని శామంతిపూడి గ్రామంకు చెందిన ప్రధానోపాధ్యాయులు దర్శి మండల యూటీఎఫ్ అధ్యక్షులు దామా తిరుపతి స్వాములు ఉద్యోగ విరమణ కార్యక్రమం దర్శిపట్నంలోని అద్దంకి రోడ్లో గల శ్రీ శ్రీనివాస పద్మావతి కళ్యాణ మండపంలో యూటీఎఫ్ అధ్యక్షులు మేనగ శ్రీనివాసుల అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి మేగడ వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయులను నేటి ప్రభుత్వాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, సమాజంలో వారికి ఉన్న ప్రాధాన్యతను తగ్గించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఈఓ కె రఘురామయ్య పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వాలు తెస్తున్న సాంకేతిక మార్పులను సీనియర్ ఉపాధ్యాయులు అవగాహన చేసుకోవడం వల్ల ప్రస్తుత విద్యా వ్యవస్థ గాడిన పడుతుందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. 36 సంవత్సరాలుగా ఉపాధ్యాయ సేవలు అందించిన తిరుపతి స్వాములు వృత్తి పట్ల అంకిత భావం, ప్రభుత్వ సూచనలను తప్పక పాటించే వ్యక్తిగా ముందంజలో ఉన్నారని, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారని కొనియాడారు. తిరుపతి స్వాములు దంపతులను పూలమాలలు, శాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి స్వాములు ఉత్తమ సేవలను కొనియాడారు. యూటీఎఫ్ సీనియర్ నాయకులు సమాజ కవి అట్లూరి రామారావు దీర్ఘ కవిత బహుకరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు అబ్దుల్ హై, ఎంఈఓ2 రమాదేవి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి వెంకట్రావు, మండల ఏపీటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు రంగస్వామి, అమర రామారావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి డి వెంకటరెడ్డి, టి రాజశేఖర్, మండల కార్యదర్శి పి కాసిం తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ బృందం, స్నేహితులు, బంధువులు విరివిగా పాల్గొని తిరుపతి స్వాముల దంపతులను పూలమాలలు వేసి దుశ్శాల్వతో ఘనంగా సన్మానించారు.